హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. 24x7 ఏఐ కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్ హైరింగ్ కింద ఇంటర్నేషనల్ చార్ట్ అండ్ అలాగే వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ కోసం రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 2.25 to 4.25 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉప్పాల్లో అయితే ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. జాబ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. 19th May అంటే ఈ రోజు నుండి 23rd May వరకు ఇంటర్వ్యూ మార్నింగ్ 10:30 to ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 60 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఆల్రెడీ 646 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే మీరు విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ స్పాట్ ఆఫర్ లెటర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు చూడండి. 24x7 ఏఐ ప్రైవేట్ లిమిటెడ్, NSL SCG, సర్వే 1, ఫ్లాట్ 6, NSL అరేనా ఇంటర్నల్ రోడ్, ఐడియా ఉప్పాల్, అబ్సిగూడ, హైదరాబాద్, తెలంగాణ 500039 అనమాట. సో ఈ యొక్క నెంబర్కి అయితే ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 13th మీరు జాబ్లో అయితే ఉంటారనమాట. ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే 12th డిగ్రీ ఎనీ పీజీ ఫ్రెషర్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టు ది ప్రైమరీ రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్ ఈజ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది కస్టమర్స్ ఓవరాల్ ఏ కాల్ ఆర్ ఈమెయిల్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్ అకార్డింగ్లీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్కి మీరు సర్వీస్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వయా కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా మీరు రెజల్యూషన్ అయితే ఇచ్చే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్ వయా కాల్ అండ్ అలాగే చాట్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అనమాట. మెయిల్స్ అండ్ కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు రిజాల్వ్ చేసే విధంగా వర్క్ ఉంటుందన్నమాట. గుడ్ రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ అలాగే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి. రెండరింగ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ ఎన్ష్యూరింగ్ సాటిస్ఫాక్టరీ. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 19th May నుండి 23rd May వరకు ఉంటుందన్నమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 30th May అనమాట. ప్లీజ్ క్యారీ ఆల్ యువర్ డాక్యుమెంట్స్, ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్ డాక్యుమెంటేషన్ క్లియర్ స్కాన్ కాపీస్, జిరాక్స్ కాపీస్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే రొటేషనల్ యూఎస్ షిఫ్ట్లో మీరు మిడ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నో ఫిక్స్ ఆఫ్ ఆన్ సాటర్డే, సండే అనమాట. సో వీక్లో ఏ రోజైనా మీకు వీక్ ఆఫ్ అయితే ఇవ్వచ్చు. సాటర్డే, సండే ఫిక్స్ అయితే కాదనమాట. స్టూడెంట్స్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ప్రజెంట్ చదువుతున్న క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. మీరు మస్ట్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కూడా మీకు ప్రొవైడ్ ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాలి. అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ చేయడానికి కూడా మీరు టూ వర్క్స్ చేయడానికి కూడా మీరు విల్లింగ్ అయితే ఉండాలి. ఏది ప్రొవైడ్ చేస్తే అది చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హోమ్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇఫ్ క్యాబ్ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఓన్లీ ఫర్ మేల్ ఎంప్లాయీస్ అనమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ క్యాబ్ యూస్ చేయలేదనుకుంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి. క్వాలిఫికేషన్ వచ్చేసి PUC ఇంటర్మీడియట్ 10+3, మీకు వచ్చేసి ఇంటర్, డిప్లొమో, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి పర్సనల్ ఇంటరాక్షన్ రౌండ్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంటు అండ్ అలాగే ఆపరేషన్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఇలా 3 rounds అయితే ఉంటాయన్నమాట.
ఈ 3 రౌండ్స్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేసి 13th మేనే మీరు జాబ్లో జాయిన్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ అటెండ్ ఇంటర్వ్యూ విత్ ఇన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. హైరింగ్ డిస్టెన్స్ లిమిట్ 23 kilometers ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అయితే అవుతుందన్నమాట. త్రూ మెయిల్ ఆర్ కాల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.